జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండల పరిధిలోని మేడిపల్లిలో ఇటీవల జరిగినటువంటి చోరీ కేసును పోలీసులు ఛేదించారు. జూన్ 22న మేడిపల్లిలోని శంకర్ అనే వ్యక్తి ఇంట్లో దుండగులు చోరీకి పాల్పడ్డారు. ఇక శంకర్ కుటుంబ సభ్యులతో కలిసి ఊరికి వెళ్లిన సమయంలో చోరీకి పాల్పడ్డ దుండగులు ఇంటికి తాళం పగలగొట్టి బీరువాలోని 8 తులాల బంగారం, 10 తులాల వెండి, ₹150,000 దోచుకెళ్లారు. ఉదయం ఇంటికి వచ్చిన బాధితుడు ఇంటి తాళం పగలగొట్టి ఉండటాన్ని చూసి ఇంట్లో దొంగలు పడ్డట్టు భావించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బాధితుడి ఫిర్యాదుతో సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేసి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. మండలంలోని మేడిపల్లి గ్రామంలో తేదీ 24/6/2024 రోజు రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ఇంటి తాళాలు పగలగొట్టి దొంగతనం చేసి అందులో 1 తులం బంగారం చైను, 5 తులాల బంగారు బిస్కెట్, మరి 2 తులాల బంగారు తీగ, 10 తులాల వెండి తీగ ఒక కవర్లో ఉంచగా అటు దాన్ని దొంగతనం చేసుకుని వెళ్ళారు. వారిని మా సిఐ, ఎస్ఐ మరియు మా టీసీ కిరణ్ అండ్ సంతోష్, అనిల్, చైతన్య, మహేందర్ పీసీలు చాకచక్యంగా వాళ్ళు పట్టుకొని వారి దగ్గర నుంచి ఈ 5 తులాల బంగారం బిళ్ళ అండ్ 2 తులాల చైను, 2 తులాల వంకి అండ్ 1 తులం బంగారు చైను, ₹20,000 క్యాష్, వారి దగ్గర 3 బైక్స్ కూడా రికవర్ చేసి వారిని ఈరోజు రిమాండ్ చేయడం జరిగింది. సరే, ఇప్పుడు అసలు ఈ దొంగలను మీరు ఎక్కడ పట్టుకున్నారు? అసలు మీకు ఎట్లా దొరికింది? గండి హనుమాన్ చెక్ పోస్ట్ దగ్గర అనుమానాస్పదంగా తిరుగుతూ ఉంటే మా టీం అక్కడ తిరుగుతూ ఉన్నారు. వాళ్ళు దొంగలకు తిరుగుతున్నారు. వాళ్ళ అనుమానాస్పదం పట్టుకోవడం జరిగింది. ఇబ్రహీంపట్నం మండలంలోని మేడిపల్లి గ్రామంలో తేదీ 24/6/2024